తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు భారతదేశ చరిత్ర సంస్కృతిలో ఈరోజు కార్మిక ఉద్యమాల గురించి లాస్ట్ ఎపిసోడ్లో వివరించడం జరిగింది. ఇప్పుడు కార్మిక ఉద్యమాల్లో మన కార్మికులు ఎప్పటి నుంచి సంఘటితమయ్యారు, కార్మిక ఉద్యమాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయని చెప్పడం జరిగింది. ఎందుకంటే బ్రిటిష్ వారు భారతదేశంలో కొన్ని పరిశ్రమలను బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి తమ పరిపాలన ప్రవేశపెట్టి ఇక్కడ కొన్ని పరిశ్రమలను వారు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారి అభివృద్ధి కొరకు రైల్వే లైన్స్ను, టెలిగ్రాఫ్ లైన్స్ను, పోస్ట్ ఆఫీసులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ ఈ సంస్థల్లో పనిచేయడానికి కార్మికులు అవసరమయ్యారు. కాబట్టి ఆ కాలం నుంచి కార్మికులు అనేవారు భారతదేశంలో మనుగడలోకి వచ్చారు. అయితే కార్మికులు భారతదేశ వ్యాప్తంగా ఏ విధంగా సంఘటితమయ్యారంటే, భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంది. తర్వాత ప్రజల్లో జాతీయ భావం బాగా వచ్చింది. ప్రజలు అందరూ కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. కాబట్టి దేశంలో ఉన్న అందరు కార్మికులు కూడా సంఘటితంగా పోరాటం చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో వారు పోరాటం చేయడం జరిగింది. అంటే మనకు క్వశ్చన్ ఏ విధంగా అడుగొచ్చే అవకాశం ఉందంటే, భారత స్వాతంత్ర ఉద్యమంలో కార్మికుల పాత్ర ఏంటి అని విశ్లేషించమనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా ఈ అంశాలు మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఆ విధంగా భారతదేశ వ్యాప్తంగా సంఘటితమయ్యారు. తర్వాత ఆనాడు జాతీయ పత్రికలు కూడా ఈ కార్మికుల హక్కుల కోసము వాళ్ళు అనేక రకాలుగా రాశారు. తర్వాత ఈ తోటల్లో, నీలిమందు తోటల్లో, తేయాకు తోటల్లో బలవంతంగా నిర్బంధంగా పనిచేయించుకోవడాన్ని, వాళ్ళ యొక్క జీవితాన్ని, మొత్తం కార్మికుల జీవితాన్ని, వారి హక్కుల గురించి జాతీయ పత్రికలు, వివిధ పత్రికల ద్వారా వివిధ అంశాలు వారి గురించి రాయడం జరిగింది. అదేవిధంగా ఆనాటి జాతీయ నాయకులు, స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న జాతీయ నాయకులు, తర్వాత ఆనాటి కొంతమంది నాయకులు కార్మిక ఉద్యమాలకు పాటుపడ్డారు. కార్మికుల కోసమే తమ జీవితాన్ని ధారపోశారు. అలాంటి నాయకులు ఉన్నారు. మన బిపిన్జీ ఆనాటి స్వదేశీ ఉద్యమ నాయకులు కూడా కార్మికుల సంక్షేమానికి కృషి చేయడం జరిగింది. తర్వాత అక్కడ మనకు ఈ సందర్భంగా స్వదేశీ ఉద్యమం జరిగేటప్పుడు అనేక మంది కార్మికులు ఈ సమావేశాలకు హాజరు అయ్యేవారు. ఆ విధంగా ఫెడరేషన్ హాల్లో, కలకత్తాలో ఫెడరేషన్ హాల్లో స్వదేశీ నేత సమావేశానికి ఒక స్వదేశీ నేత ఒక మీటింగ్ పెడుతున్నాడని చెప్పేసి దానికి హౌరాలోని బర్న్ కంపెనీ షిప్యార్డ్లో పనిచేసే కార్మికులు దానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. అయితే దాని యాజమాన్యము ముందే మీరు ఎవరు మీటింగ్కి వెళ్ళకూడదని చెప్పడం చేత ఈ కార్మికులు పని వదిలిపెట్టేసి సమ్మె చేయడం జరిగింది. అలాగే వందే మాతరం గీతం పాడడాన్ని, బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గీతాన్ని ఆ రోజుల్లో వందే మాతరం ఒక స్లోగన్గా ఉండేది. బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతరం పాడటాన్ని ప్రతి ఒక్కరు వందే మాతరం అని సంబోధించుకునేవారు. ఈ వందే మాతరం ఉద్యమ కాలంలో వందే మాతరం పాడడాన్ని, తర్వాత రక్షాబంధనాన్ని ధరించడాన్ని కూడా అప్పుడు కూడా ఈ యాజమాన్యాలు నిషేధించినప్పుడు ఆ సందర్భంలో కూడా కార్మికులు సమ్మె చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జాతీయోద్యమానికి, కార్మిక సంస్థలకు మధ్య జరిగిన అనుబంధాన్ని సూచించే ఉదంతాలు ఇవన్నీ కూడా. తర్వాత తమిళనాడు టూటీకోరిన్లో, తమిళనాడు రాష్ట్రంలోని టూటీకోరిన్లో విదేశీ యాజమాన్యంలోని పత్తి మిల్లు కార్మికులను హెచ్చు వేతనాలు కోరవలసిందిగా, తమిళనాడు టూటీకోరిన్లో విదేశీ యాజమాన్యంలోని పత్తి మిల్లు కార్మికులను హెచ్చు వేతనాలు కోరవలసిందిగా, సమ్మెకు తలపడవలసిందిగా చిదంబరం పిల్లే, సుబ్రహ్మణ్య శివ ప్రభృతులు పురమాయించారు. తమిళనాడు టూటీకోరన్లో ఒక విదేశీ యాజమాన్యంలోని ఒక పత్తి మిల్లు పనిచేస్తుంది. ఈ పత్తి మిల్లులో కార్మికులు పనిచేస్తున్నారు. మీరు ఎక్కువ జీతాలు అడగండి, ఎక్కువ జీతాలు అడగండి, ఎక్కువ జీతాలు ఇవ్వకపోతే సమ్మె చేయండి అని ఆనాటి జాతీయ నాయకులు, తమిళనాడులో ఉన్న నాయకులు చిదంబరం పిల్లే, సుబ్రహ్మణ్య శివ తదితరులు వీరికి చెప్పడం జరిగింది. స్వదేశీ ఉద్యమ కాలంలోనే మార్క్సిస్టు సోషలిస్టు భావాలు అంటే కార్ల్ మార్క్స్ రూపొందించిన సిద్ధాంతం గురించి మార్క్సిస్టు భావాలు, సోషలిస్టు భావాలు, తర్వాత రష్యా తరహా కార్మిక ఉద్యమాలు, అంటే రష్యాలో 1917లో బోల్షివిక్ విప్లవం వచ్చింది. తర్వాత రష్యా తరహా కార్మికోద్యమాలు జాతీయోద్యమ నేతలను బాగా ప్రభావితం చేయడం జరిగింది. అంటే స్వదేశీ ఉద్యమ కాలంలోనే మార్క్సిస్ట్ సోషలిస్ట్ భావాలు, రష్యాలో కార్మిక ఉద్యమాలు చేస్తున్నవారు జాతీయోద్యమ నేతలను బాగా ఇంపాక్ట్ చేశాయి, ప్రభావితం చేశాయి. 1908 సంవత్సరంలో ఈ ఉద్యమము, స్వదేశీ ఉద్యమం బలహీనపడడంతో కార్మిక ఉద్యమం కూడా, స్వదేశీ ఉద్యమం నడిచిన రోజులు కార్మిక ఉద్యమం కూడా బ్రహ్మాండంగా సాగింది.
ఎప్పుడైతే 1908 సంవత్సరంలో స్వదేశీ ఉద్యమం బలహీనపడిందో దాంతో కార్మిక ఉద్యమం కూడా మందగించిపోయింది, వీక్ అయిపోయింది. తిరిగి హోమ్ రూల్ లీగ్లో మొదలై మళ్ళీ హోమ్ రూల్ లీగ్ 1914 సంవత్సరంలో హోమ్ రూల్ పోరాటం మొదలైంది. 1914 సంవత్సరంలో హోమ్ రూల్ పోరాటం మొదలుపెట్టారు. పక్క బాలగంగాధర్ తిలక్, తర్వాత అనిబిసెంట్, ఐరిష్ లేడీ అయిన అనిబిసెంట్ ఇద్దరు కూడా ఈ యొక్క హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని స్వదేశంలో స్వపరిపాలన అనే హోమ్ రూల్ మూమెంట్ను స్టార్ట్ చేశారు. ఈ విధంగా 1914లో హోమ్ రూల్ లీగ్ మొదలైంది. 1922 వరకు సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపే వరకు కూడా కార్మిక సంఘాలు క్రియాశీలత్వాన్ని సంతరించుకున్నాయి. హోమ్ రూల్ ఉద్యమంలో కూడా హోమ్ రూల్ ఉద్యమం 1914లో మొదలైతే 1922 వరకు సహాయ నిరాకరణ ఉద్యమం వరకు కూడా ఏదో ఒక ఉద్యమం నడుస్తూనే ఉంది భారతదేశంలో. ఈ కాలంలో కార్మిక ఉద్యమాలు కూడా మళ్ళీ ఊపందుకున్నాయి. కార్మిక సంఘాలు కూడా ఈ ఉద్యమాల్లో కార్మిక సంఘాలు కూడా క్రియాశీల వాళ్ళు కూడా తమ పాత్ర పోషించడం జరిగింది. తర్వాత 1920 సంవత్సరంలో లాలా లజపతి రాయ్ అధ్యక్షుడిగా, దివాన్ చమన్లాల్ కార్యదర్శిగా అఖిల భారత సంఘ సమ్మేళనం అనే సంస్థ ఏర్పడింది. 1920 సంవత్సరంలో లాలా లజపతి రాయ్ పంజాబ్ చెందిన లాలా లజపతి రాయ్ అధ్యక్షుడిగా, తర్వాత దివాన్ చమన్లాల్ కార్యదర్శిగా అఖిల భారత సంఘ సమ్మేళనం అనే కార్మిక సంస్థ ఏర్పడింది. తర్వాత కార్మికులలో వర్గ చైతన్యం పెంపొందించాలని తాత్కాలికంగా మేధావుల నాయకత్వాన్ని కార్మిక సంస్థలు అంగీకరించిన కాలక్రమాన కార్మికుల నుంచే కార్మిక నేతలు ఉద్భవించగలరని లాలా లజపతి రాయ్ అధ్యక్షోపన్యాసంలో ఉద్ఘాటించారు. లాలా లజపతి రాయ్ ఈ విధంగా భారతదేశ కార్మిక సంఘానికి నాయకుడు, అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన ఏం చెప్పాడంటే కార్మికులలో వర్గ చైతన్యం పెంపొందాలని, తర్వాత తాత్కాలికంగా మేధావుల నాయకత్వాన్ని కార్మిక సంస్థలు అంగీకరించిన, ఒకవేళ టెంపరీగా వీళ్ళు బయట మేధావులు కొంతమందిని కార్మిక సంఘాలు ఆ సంస్థలు అంగీకరించినా కానీ కాలక్రమేణా కార్మికులలో నుంచే కార్మిక నేతలు ఉద్భవించాలి. అంటే మేము బయట నుంచి వచ్చి మేము నాయకత్వం వహించాల్సిన అవసరం లేదు, కార్మికుల నుంచే కార్మిక నేతలు, కార్మిక నాయకులు అనేవాళ్ళు ఉద్భవించాలి అని లాలా లజపతి రాయ్ అధ్యక్షోపన్యాసం భావించాడు. ఎందుకంటే మేధావులను ఎవరైనా మీరు నాయకులు అధ్యక్షులుగా పెట్టుకునేది తాత్కాలికంగానే ఉండాలి, కానీ శాశ్వత ప్రాతిపదిక మీద కార్మికుల నుంచే కార్మిక నేతలు కూడా ఉద్భవించాలని ఆయన పేర్కొనడం జరిగింది. తర్వాత ఏఐటియుసి లాలా లజపతి రాయ్ అధ్యక్షుడిగా ఏర్పడే సంఘం ఏఐటియుసి కార్మికులను జాతీయ స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలని, రాజకీయ స్వాతంత్రము, ఆర్థిక స్వయం ప్రతిపత్తి పరస్పరం పూరకాలని ఉత్సాహపరిచింది. ఏఐసిటియు అనే సంస్థ, ఇది కమ్యూనిస్ట్ సంస్థ. ఈ సంస్థ ఏం చెప్తుందంటే కార్మికులను ఏఐటియుసి చెప్పాను, ఏఐటియుసికి లాలా లజపతి రాయ్ అధ్యక్షుడిగా ఉన్నాడని చెప్పాను. ఏఐటియుసి సంస్థ ఏం చెప్పిందంటే కార్మికులను జాతీయ స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలని చెప్పింది. కార్మికులు కూడా జాతీయ స్వాతంత్రోద్యమంలో మీరు కూడా పాల్గొనాలి. తర్వాత రాజకీయ స్వాతంత్రము, ఆర్థిక స్వయం ప్రతిపత్తి పరస్పర పూరకాలని ఉత్సాహపరిచింది. అంటే ఈ సంస్థ కార్మికులను కూడా జాతీయ ఉద్యమంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలని, రాజకీయ స్వాతంత్రము, ఆర్థిక స్వయం ప్రతిపత్తి రెండు కూడా పరస్పర పూరకాలని ఉత్సాహపరచడం జరిగింది. మాంచెస్టర్ పోటీని, తర్వాత జపాన్ పోటీని భారత పరిశ్రమలు ఎదుర్కోవాలంటే భారతీయ పారిశ్రామిక పెట్టుబడులకు లాభశాతం పెరగాలన్నా కానీ వాదాన్ని అందుకు కార్మికులు సహకరించాలని వాదాన్ని లాలా లజపతి రాయ్ తోసిపుచ్చాడు. బ్రిటన్లో ఉన్న మాంచెస్టర్లో కార్మికులు ఉండేవారు. కార్మికులు వస్తువులు బాగా తయారు చేసేవారు. తర్వాత జపాన్లో కార్మికులు కూడా బాగా పనిచేసి వస్త్రాలు నేసేవారు. ఆ విధంగా భారత పరిశ్రమలు కూడా ఈ బ్రిటన్లో ఉన్న మాంచెస్టర్, జపాన్ రెండుని పోటీని ఎదుర్కోవాలంటే భారతీయ పారిశ్రామిక పెట్టుబడులకు లాభశాతం పెరగాలన్న వాదాన్ని, అంటే పారిశ్రామిక పెట్టుబడులకు లాభశాతం పెరగాలన్న వాదాన్ని, అందరు కార్మికులు సహకరించాలన్న వాదాన్ని లాలా లజపతి రాయ్ తోసిపుచ్చాడు. ఈ విధంగా పోటీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పాడు. తర్వాత జాతీయ పరిశ్రమలు పెంపుదల కోసం కార్మికులు త్యాగశీలులు కావాలన్న ధోరణిని ఖండిస్తున్న యజమానులు, కార్మికులు ఇరువురు దేశభక్తి ప్రేరేపితలే కృషి చేయాలని, యజమానులు సొంత లాభం మానుకొని కార్మికులకు సముచిత వాటా ఇవ్వాలని కూడా ఆయన ప్రతిపాదించాడు. భారతీయ పరిశ్రమలు పెంపుదల కోసం కార్మికులు త్యాగశీలులు కావాలని, అంటే ఇది రెండు వర్గాలకు ఆయన చెప్పిండు. లాలా లజపతి రాయ్ రెండు వర్గాలకు చెప్పిండు. ఏంటంటే భారతీయ పరిశ్రమలు డెవలప్ కావాలి,
డెవలప్ కావాలంటే కార్మికులు కొన్ని త్యాగాలు చేయాలి అనే దాన్ని కావాలని ధోరణి ఖండిస్తూ మీ పరిశ్రమలు డెవలప్ కావాలంటే కార్మికులు త్యాగం చేయాలని ధోరణి ఆయన ఖండిస్తూ ఏం చెప్పాడంటే యజమానులు కార్మికులు ఇరువురు దేశభక్తి ప్రేరితులై కృషి చేయాలని కోరాడు. యజమానులు కార్మికులు ఇద్దరు కూడా దేశభక్తి ఉండాలి, మీరు దేశభక్తికి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయాలని చెప్పారు. తర్వాత యజమానులు సొంత లాభం కొంత మానుకొని కార్మికులను సముచితంగా చూడాలని చెప్పాడు. యజమానులు సొంత లాభం కొంత మానుకొని కార్మికులకు సముచితంగా లాభంతో పాటు వాటా ఇవ్వాలి. మీ ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ అయ్యేదాన్ని వాళ్ళకు లాభంతో పాటు వాటా కూడా ఇవ్వాలని ఆయన ప్రతిపాదించడం జరిగింది. అలా కాకుండా కార్మికులను ఉపేక్షించి తాము విశేష లాభాలు ఆర్జించాలని పెట్టుబడిదారులు ఒకవేళ భావించిన పక్షంలో వారికి అటు కార్మిక వర్గం నుంచి కానీ ఇటు సాధారణ ప్రజానీకం నుంచి కానీ సానుభూతి మద్దతు ఆశించే హక్కు ఉండదని ఆయన హెచ్చరించాడు. అలా కాకుండా కార్మికులను ఉపేక్షించేది లేదని యాజమాన్యాలు తమ లాభాలనే ఆర్జించాలి, మేము కార్మికులను పట్టించుకోము అనే దాన్ని వారికి అటు కార్మిక వర్గం నుంచి కానీ ఇటు సాధారణ ప్రజానీకం నుంచి కానీ సానుభూతి మద్దతు ఆశించే హక్కు ఉందని ఆయన హెచ్చరించడం జరిగింది. నాటి నేతలలో ప్రముఖులైన చిత్తరంజన్ దాస్, తర్వాత సిఎఫ్ అండ్రూస్, సేన్ గుప్తా, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, సత్యమూర్తి వీరంతా కూడా ఏఐటీసీతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నవారే. నాటి దేశ నాయకులు స్వాతంత్రోద్యమ నాయకులు ఎవరు? చిత్తరంజన్ దాసు, సిఎఫ్ అండ్రూసు, సేన్ గుప్తా, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, తర్వాత సత్యమూర్తి మరియు వీరందరూ కూడా ఏఐటీసీ మన లాలా లజపతి అధ్యక్షతన ఏర్పడ్డ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్లో వీరందరికీ కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. కర్షక వర్గాలను కలుపుకొని రావడంలో కాంగ్రెస్ సంస్థ వారి కార్మిక కర్షక వర్గాలను కలుపుకొని రావడంతో ఆనాటి కాంగ్రెస్ సంస్థ ప్రత్యేక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని, తర్వాత ఉన్నత ఆదర్శమైన స్వరాజ్య లక్ష్య సాధనకు ముందు కర్షక వర్గాలు వారి ప్రయోజన స్థితితో తృప్తి పొందేలా చూడాలని, ఆ వర్గాలు స్వరాజ్య లక్ష్యానికి అంకితం కావాలని చిత్తరంజన్ దాస్ అనే ఆనాటి ప్రముఖ నాయకుడు కాంగ్రెస్లో గయాలో ఒక కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా ఆయన ఇవన్నీ విషయాలని చెప్పడం జరిగింది. 1920 సంవత్సరం నాటికి 2.5 లక్షల సభ్యులతో 1920 సంవత్సరం నాటికి 2.5 లక్షల సభ్యులతో 125 కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. 1920 సంవత్సరం నాటికి 2.5 లక్షల సభ్యులతో 125 కార్మిక సంఘాలు, భారతదేశంలో 125 కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. తర్వాత 1919లో దురంతాలు, గాంధీ అరెస్టు సందర్భంలో మనకు 1919లో అనేక దురంతాలు జరిగాయి. అదేంటంటే మహాత్మా గాంధీ భారత రాజకీయాల్లో ప్రవేశించడం ఒకటైతే, రెండోది జలియానా బాగ్లో కొన్ని వేల మందిని కాల్చి చంపడం ఒకటి. ఆ విధంగా రౌలర్ చట్టం వచ్చింది. 1919 సంవత్సరంలో రౌలర్ చట్టం వచ్చింది. అంటే 1914 నుంచి 1918 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధకాలంలో ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండవు అనే చట్టం తీసుకొచ్చారు. కానీ 1918లో యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఆ రోజుల్లో కూడా రౌలట్ అనే సైనికాధికారి వాడు పంజాబ్లో మళ్ళీ అదే చట్టాన్ని రౌలట్ చట్టాన్ని పెట్టి ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండవని పెట్టాడు. దానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. రౌలట్ సత్యాగ్రహం చేయడం జరిగింది. దీనికి ఈయన చేసే నియంతృత్వాన్ని భరించలేక ఆనాటి ప్రజలు జలియానా బాగ్లో సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశంలో ప్రవేశించిన ఈవిడు డైజర్ అనే సైనికాధికారి విచక్షణ రహితంగా కాల్పులు జరిపితే అనేక వేల మంది ఎటు పోవడానికి మార్గం లేక అనేక వేల మంది చనిపోయారు. అంటే అలాంటి దురంతాలు 1919లో జరిగిన ఇవన్నీ దురంతాలుగా భావించాలి. 1919లో దురంతాలు జరిగినాయి. తర్వాత ఒక పక్క మహాత్మా గాంధీ అరెస్టు చేసిన సందర్భంలో కూడా గుజరాత్లోని వివిధ పట్టణాల్లో కార్మికులు సమ్మెలు, ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహించారు. అంటే 1919 జలియన్వాలా బాగ్ ఉదంతం జరిగినప్పుడు, తర్వాత గాంధీ అరెస్టు చేసిన సందర్భంలో కూడా గుజరాత్లోని వివిధ పట్టణాల్లో ఉన్న కార్మికులు సమ్మెలు, ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహించి స్వాతంత్రోద్యమానికి తమ మద్దతును తెలియజేయడం జరిగింది. స్వాతంత్రోద్యమానికి తమ మద్దతును స్పష్టం చేశారు. తర్వాత బొంబాయి, కలకత్తాల్లో కూడా కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బొంబాయి, కలకత్తాల్లో కూడా ఈ సందర్భాల్లో కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 1921 మధ్యకాలంలో 1921 మధ్యకాలంలో రౌలట్ సత్యాగ్రహం జరిగింది. పంజాబ్లో 1910లో
19లో రౌలత్ సత్యాగ్రహం జరిగింది. ఆ విధంగా 1919లో రౌలత్ సత్యాగ్రహం, తర్వాత 1919 నుంచి 21 మధ్య 2 సంవత్సరాల్లో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. 19లో రౌలత్ సత్యాగ్రహం జరిగితే 1920 నుంచి 1922 వరకు సహాయ నిరాకరణ ఉద్యమం మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. ఈ సహాయ నిరాకరణ ఉద్యమాల్లో కూడా కార్మికులు, ముఖ్యంగా పశ్చిమ రైల్వే కార్మికులు సమ్మెల ద్వారా వారి ఈ మద్దతు తెలియజేయడం. పశ్చిమ రైల్వే అనే సంస్థ కార్మికులు ఈ సందర్భాల్లో ఈ ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో వారు సమ్మెలు చేసి తమ మద్దతును దేశానికి తెలపడం జరిగింది. అలాగే వేల్స్ యువరాజు పర్యటన సందర్భంగా వేల్స్ యువరాజు అనేవాడు మొత్తం భారతదేశానికి వచ్చాడు. వేల్స్ యువరాజు అనేవాడు బ్రిటన్ రాకుమారుడు. ఆయనే భారతదేశానికి వచ్చాడు. భారతదేశ సందర్శనకు వచ్చినప్పుడు వేల్స్ యువరాజు పర్యటన సందర్భంలో బొంబాయిలోని వస్త్ర పరిశ్రమ కార్మికులు, బొంబాయిలో బట్టల మిల్లు కార్మికులు, వస్త్ర పరిశ్రమ కార్మికులు 140,000 మంది వీధుల్లోకి వచ్చారట. ఆయన రాకకు నిరసనగా బొంబాయిలో వస్త్ర పరిశ్రమ కార్మికులు 140,000 మంది వాళ్ళు బజార్లోకి వచ్చి, వీధిలోకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత 1922 సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమము 1922 సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఆపివేశారు. అప్పుడు స్తబ్ద వాతావరణం నెలకొంది. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేశారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడంతో అక్కడ ఉన్న ఉత్సాహం అంతా కూడా కొద్దిగా చల్లబడిపోయింది. అదే స్తబ్దత్వము కార్మికోద్యమంలో వ్యక్తమైంది. అంటే కార్మికులు కూడా వాళ్ళలో కూడా ఉత్సాహం తగ్గి కార్మిక ఉద్యమం కూడా ఆ కాలం నాటికి కొంచెం మేరకు తగ్గిపోయింది. తిరిగి మూడో దశకం ద్వితీయార్థంలో తిరిగి కార్మిక ఉద్యమం మూడో దశకం ద్వితీయార్థంలో కార్మికోద్యమం క్రియాశీలమైపోయింది. తర్వాత అప్పటికి వివిధ కమ్యూనిస్ట్ సంఘాలు ఏర్పడ్డాయి. అంటే అప్పటికి ఇంకా డెవలప్ అయ్యాయి కాబట్టి అనేక కమ్యూనిస్ట్ సంఘాలు ఏర్పడ్డాయి. తర్వాత వామపక్షాలు బాగా బలపడిపోయాయి. తర్వాత శ్రీపాద ఈయన ఒక కమ్యూనిస్ట్ నాయకుడు, శ్రీపాద అమృత డాంగే, తర్వాత ముజఫర్ అహ్మద్, తర్వాత సిసి జోషి, వీరందరి నాయకత్వంలో 1927 సంవత్సరంలో కార్మిక కర్షక సంఘాలు ఏర్పడ్డాయి. భారతదేశ వ్యాప్తంగా వీరి ఆధ్వర్యంలో శ్రీపాద అమృత డాంగే, ముజఫర్ అహ్మద్, సిసి జోషిల సారథ్యంలో 1927 నాటికి అనేక కార్మిక కర్షక సంఘాలు భారతదేశ వ్యాప్తంగా ఏర్పడ్డాయి. తర్వాత కాంగ్రెస్లో వామపక్ష అంగాలుగా కార్మిక కర్షక సంఘాలు ఉండేవి. అంటే భారత జాతీయ కాంగ్రెస్లో కూడా ఒక వింగ్స్ ఉండేవి. ఆ వింగ్స్లో వామపక్ష అంగాలుగా కార్మిక కర్షక సంఘాలు కూడా ఉండేవి. 1928 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన సుదీర్ఘ వస్త్ర పరిశ్రమ కార్మిక సమ్మె కమ్యూనిస్టుల సారథ్యంలోని గిర్ని కామ్గార్ సంఘం బలాన్ని విదితం చేసింది. మనం చెప్పాము ఏఐసిటియు అని చెప్పాము. దాన్ని ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ 1928 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన సుదీర్ఘంగా వస్త్ర పరిశ్రమ అంటే 1928లో ఏప్రిల్లో మొదలైన సమ్మె సెప్టెంబర్ వరకు జరిగింది. అంటే 5 నెలల పాటు సమ్మె జరిగింది. ఈ విధంగా జరిగిన సుదీర్ఘ వస్త్ర పరిశ్రమ కార్మిక సమ్మె కమ్యూనిస్టుల సారథ్యంలోని గిర్ని కామ్గార్ సంఘం బలాన్ని ఎక్కువ చేసింది. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఈ సమ్మె జరిగింది. కమ్యూనిస్టుల ఆ సారథ్యంలోని గిర్ని కామ్గార్ అనే సంఘాన్ని బలాన్ని ఇది పెంచింది. ఆ సంఘం సభ్యత్వం 324 నుంచి 1925 నాటికి 54,000కు పెరిగింది. కేవలం ఈ సంఘంలో తొలుత 324 మంది ఉండేవారు. గిర్ని కామ్గార్ సంఘం అనే సంఘం మనకి ఇక్కడ ఈ వస్త్ర పరిశ్రమ దానికి మద్దతు ఇచ్చింది. ఈ గిర్ని కామ్గార్ సంఘం అనేది మామూలుగా ఉండే ఇది. ఆ సంఘ సభ్యత్వం ముందైతే 324 మంది ఉంటే ఒక సంవత్సరం కూడా కాకముందుకే 1928 నాటికి ఆ సంఘం యొక్క సభ్యుల సంఖ్య 54,000కు పెరిగింది. ఆ సంఘం యొక్క సభ్యుల సంఖ్య 54,000కు పెరిగింది. తర్వాత రైల్వే జౌలు మిల్లులు కాగితం పరిశ్రమ కార్మికుల్లో పరపతి పెరగడం ద్వారా బెంగాల్లోను, బొంబాయిలోను బర్మా ఆయిల్ కంపెనీ కార్మిక వర్గంపై ప్రపంచం ద్వారా మద్రాసు రాష్ట్రంలోనూ కమ్యూనిస్టు ఉద్యమం బలపడింది. కమ్యూనిస్టు ఉద్యమం ఇంకా ఏ విధంగా బలపడిందంటే రైల్వేసు తర్వాత జౌలు మిల్లులు కాగితం పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో పరపతి వాళ్ళ
వాళ్ళ ఫ్యాక్టరీస్లో వాళ్ళ కార్మికుల్లో వీళ్ళందరికీ పరపతి పెరగడం ద్వారా బెంగాల్లోను బొంబాయిలోను బర్మా ఆయిల్ కంపెనీ కార్మిక వర్గం పైన ప్రాబల్యం ద్వారా మద్రాసు రాష్ట్రంలోని కమ్యూనిస్టు ఉద్యమం బాగా బలపడిపోయింది. కమ్యూనిస్టు ప్రాబల్యం లేని పరిశ్రమ కానీ ప్రజాసేవ శాఖ కానీ లేదని ప్రభుత్వం ఆందోళన చెంది. మరి ఎక్కడ చూసినా ప్రతి కార్మిక ఉద్యమంలో కమ్యూనిస్టులు వెనుక ఉంటున్నారు. మరి కమ్యూనిస్టు ప్రాబల్యం లేని పరిశ్రమ కానీ ప్రజాసేవ శాఖ కానీ లేదని ప్రభుత్వం ఆందోళన చెందింది. ఇది ఎక్కడికి దారితీస్తుందో ఈ కమ్యూనిస్టులు మొత్తం భారతదేశం విస్తరించి మొత్తం అన్ని రంగాలకు విస్తరించాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెందడం జరిగింది. తర్వాత సైమన్ కమిషన్ రాక సందర్భంలో ఏఐటియుసి లాలా లజపతి రాయ్ అధ్యక్షతన ఉన్న ఏఐటియుసి సైమన్ కమిషన్ వచ్చింది భారతదేశానికి వచ్చింది 1927-28లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. మరి ఎందుకు వచ్చిందంటే మాంటింగ్ 1919వ సంవత్సరంలో వచ్చిన మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు ఏ విధంగా అమలవుతున్నాయి భారతదేశంలో దాన్ని పర్యవేక్షించడానికి సర్ సైమన్ అధ్యక్షతన సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. భారతదేశానికి వచ్చినప్పుడు భారతీయులు సైమన్ కమిషన్ను బహిష్కరించారు. సైమన్ కమిషన్ను బహిష్కరించడం జరిగింది. సైమన్ గో బ్యాక్ అని ఆందోళనలు భారతదేశ వ్యాప్తంగా జరిగాయి. ఈ విధంగా సైమన్ కమిషన్ వచ్చిన సందర్భంలో ఏఐటియుసి పక్షాన అనేక మంది కార్మికులు సైమన్ సంఘ బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైమన్ సంఘ బహిష్కరణ కార్యక్రమం జరిగింది. అప్పుడు ఏఐటియుసి పక్షాన అనేక మంది కార్మికులు సైమన్ సంఘ బహిష్కరణ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం జరిగింది. రష్యన్ విప్లవ దినము మేడే మొదలైన సందర్భంలో 1917 సంవత్సరంలో రష్యాలో ఒక కమ్యూనిస్టు విప్లవం వచ్చింది. బోల్షివిక్ రెవల్యూషన్ అని అంటారు. ఆ విధంగా వచ్చి అక్కడున్న రాజరికం పోయి రాజరికాన్ని అంతం చేసిన ప్రజలు ఈ కార్ల్ మార్క్స్ థియరీ ప్రకారము కమ్యూనిస్టు ప్రభుత్వం రష్యాలో వచ్చింది 1917 సంవత్సరంలో. దానికి ఎవరి అధ్యక్షతన వచ్చింది? లెనిన్ ప్రభుత్వ అధినేతగా ఈ కమ్యూనిస్టు పార్టీ అనేది రష్యాలో తన అధికారాన్ని చేపట్టింది. దాన్నే రష్యన్ విప్లవం అని అంటారు. ఈ విధంగా 1917 సంవత్సరం జరిగిన రష్యన్ విప్లవ దినము, తర్వాత మే 1 రోజు మేడే అంటారు. మేడే మొదలైన సందర్భాల్లో కార్మిక సభలు నిర్వహించేవారు. తర్వాత కార్మికోద్యమాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం ప్రజా భద్రత చట్టం వంటి అణచివేత చట్టాలను చేసి కార్మిక నేతల్ని మౌలిక వాదుల్ని అరెస్ట్ చేసి వారిపై మీరట్ కుట్ర కేసులు మోపింది. కార్మికోద్యమాన్ని దెబ్బతీయడానికి ఈ విధంగా కార్మికోద్యమం చాలా బలంగా అయిపోయింది. ఒక పక్క కమ్యూనిస్టు ఉద్యమం నడుస్తుంది, మరొక పక్క కార్మిక ఉద్యమం నడుస్తుంది. మరి ఈ కార్మిక ఉద్యమాన్ని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం దెబ్బతీయడం కొరకు ఒక ప్రజా భద్రత చట్టం ఒకటి తీసుకొచ్చింది. ప్రజా భద్రత చట్టం వంటి ఒక అణచివేత చట్టాన్ని భారత ప్రభుత్వం తీసుకువచ్చి కార్మిక నాయకుల్ని తర్వాత ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేసి వారిపై మీరట్ కుట్ర కేసులు మోపింది. వారిపై మీరట్ కుట్ర కేసును మోపింది. మరోపక్క 1929లో కార్మిక సమస్యల పరిష్కారానికి రాయల్ కమిషన్ను ఏర్పరిచింది. మరోపక్క 1929 సంవత్సరంలో కార్మిక సమస్యలను పరిష్కరించడం కొరకు 1929లో రాయల్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్మిక ఉద్యమాన్ని కొంతమేరకు రాజ్యాంగబద్ధ మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేసింది. కార్మిక ఉద్యమాన్ని కొంతమేరకు రాజ్యాంగబద్ధ మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేసింది. తర్వాత 1925 సంవత్సరం నుంచి కమ్యూనిస్టులు జాతీయోద్యమ ప్రధాన స్రవంతి నుంచి వేరుపడే విధానం అవలంబించారు. 1925 నుంచి ఆనాటి కమ్యూనిస్టులు నాయకులైన కమ్యూనిస్టులు ఏం చేశారంటే జాతీయ ఉద్యమం ప్రధాన స్రవంతి నుంచి దాని నుంచి వేరుపడే విధానాన్ని అవలంబించారు. ఎందుకంటే వీరు సపరేట్ ఉద్యమాలు చేశారు. దాంతో గిర్ని కామ్గార్ సంఘం ఒకటి ఉంది. గిర్ని కామ్గార్ సంఘంలో ఏఐటిసిలో వారి ప్రాబల్యం క్షీణించింది. గిర్ని కామ్గార్ సంఘం అనే ఒక సంఘం, కార్మిక సంఘం, తర్వాత ఏఐటిసిలో వారి ప్రాబల్యం రెండు కూడా క్షీణించిపోవడం జరిగింది. శాసన ఉల్లంఘన ఉద్యమం నుంచి తప్పుకున్న కమ్యూనిస్టులు తప్పుకున్నారు. శాసన ఉల్లంఘన ఉద్యమం 1930 నుంచి ప్రారంభమైంది. ఈ విధంగా శాసన ఉల్లంఘన ఉద్యమం నుంచి కమ్యూనిస్టు నాయకులు తప్పుకున్నారు కమ్యూనిస్టులు. తర్వాత సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని విరమించారన్న అపోహ
కార్మికుల్లో ప్రబలి కాంగ్రెస్ నాయకత్వాన్ని వారు అనుసరించసాగారు. శాసనోల్లంఘన నుంచి కమ్యూనిస్టులు తప్పుకుంటే సామ్రాజ్య వ్యతిరేక పోరాటాన్ని విరమించారు. సామ్రాజ్య వ్యతిరేక పోరాటాన్ని కమ్యూనిస్టులు విరమించారనే అపోహతో కార్మికులు ఏం చేశారంటే కాంగ్రెస్ నాయకత్వాన్ని వారు నమ్మారు, అనుసరించారు. ఇది కమ్యూనిస్టు వివరణ పత్రంగా అని పేర్కొన్నది. ఈ విధంగా కమ్యూనిస్టు వివరణ పత్రం ఈ విధంగా పేర్కొన్నది. తర్వాత కమ్యూనిస్టు ప్రాబల్యం వృద్ధి క్షీణతలు ఎలా ఉన్నా శాసనోల్లంఘన ఉద్యమంలో కార్మికులు గణనీయమైన శాసనోల్లంఘన ఉద్యమంలో మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో కార్మికులు గణనీయమైన పాత్ర నిర్వహించడం జరిగింది. సోలాపూర్ వస్త్ర పరిశ్రమ కార్మికులు, కరాచీ రేవు కార్మికులు, కలకత్తాలోని మిల్లు యజమానులు, మద్రాసులోని మిల్లు కార్మికులు ప్రభుత్వంతో వీరోచితంగా పోరాటానికి తలపడ్డారు. ఇక్కడ మనకు సోలాపూర్ వద్ద వస్త్ర పరిశ్రమ కార్మికులు, కరాచీ రేవు కార్మికులు, కలకత్తాలోని మిల్లు యజమానులు, మద్రాస్ మిల్లు కార్మికులు అందరూ కూడా ప్రభుత్వంతో వీరోచిత పోరాటం చేయడం జరిగింది. ప్రభుత్వంతో వీరోచిత పోరాటం చేశారు. ముఖ్యంగా సోలాపూర్ కార్మికులు బ్రిటిష్ వ్యతిరేక ఊరేగింపుపై పోలీసులు కాల్పులు జరిపారు. ముఖ్యంగా సోలాపూర్ కార్మికులు చేసిన బ్రిటిష్ వ్యతిరేక ఊరేగింపు చేశారు. వాళ్ళు సోలాపూర్ కార్మికులు బ్రిటిష్ వ్యతిరేక ఊరేగింపు చేస్తే దానిపైన పోలీసులు కాల్పులు జరపడం జరిగింది. దానికి కోపోద్రిక్తులైన కార్మికులు విధ్వంసకాండ చేపట్టారు. కార్మికులు విధ్వంసకాండ చేపట్టారు. వారు ప్రభుత్వ కార్యాలయాలపై, రైల్వే స్టేషన్లపై ఎడాపెడా దాడులు నిర్వహించి పట్టణ పాలనను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే పోలీసులు కాల్పులు జరిపారో దాంతో కోపోద్రిక్తులైన ప్రజలు, కార్మికులు ప్రభుత్వ కార్యాలయాలపై, రైల్వే స్టేషన్లపై ఎడాపెడా దాడులు నిర్వహించి పట్టణ పాలనను తమ చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ విధంగా పట్టణ పాలన తమ చేతిలో తీసుకొని వాళ్ళు జాతీయ జెండా ఎగరవేశారు. మాకు స్వాతంత్రం వచ్చిందని జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. చివరకు ప్రభుత్వం సైనిక శాసనం ప్రకటించింది. సైనిక శాసనాన్ని ప్రకటించింది. ఆందోళనకారులు అనేకులు అరెస్ట్ కావడం జరిగింది. చాలామంది మరణశిక్ష, దీర్ఘకాల జైలు శిక్ష పవాలయ్యారు. తర్వాత గ్రేట్ ఇండియా వీళ్ళందరూ కూడా వీళ్ళు ఈ సంఘటనలో అనేక మంది అరెస్ట్ అయ్యారు, అనేక మంది జైలు పాలయ్యారు, కొంతమంది మరణించారు. ఈ విధంగా మన కార్మిక ఉద్యమాల గురించి చెప్పవచ్చు. మనం మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను.